హిందూ శాస్త్రాలలో ప్రాముఖ్యంగా మహాభారతంలో పరస్పరత గురించి రాయబడి ఉన్నది. అంటే రెసిప్రోసిటీ. ఆ ధర్మం యొక్క సారాంశము ఏంటంటే, నీకు బాధ కలిగించేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఇతరులకు అది చెయ్యకూడదు. మహాభారతంలో ఉద్యోగ పర్వం బుక్ 5 అధ్యాయము 15 శ్లోకము 17 చూస్తే మనకు ఈ శ్లోకం కనిపిస్తుంది. మహాయుద్ధం తర్వాత భీష్ముడు యుధిష్ఠిరునికి ఇలా ఉపదేశించాడు. తనకు హానికరము అని అనిపించే పనిని ఇతరుల పట్ల ఎప్పుడు చేయకూడదు, ఇదే ధర్మము అంటాడు. ఇది కాకుండా చేసే మిగతా అన్ని పనులు కూడా స్వార్థపూరితమైనవి అని అంటాడు. సో హిందూయిజంలో మహాభారతం యొక్క సారాంశం ఏంటంటే, మీకు బాధ కలిగించే దేనిని ఇతరులకు చేయకూడదు.